ఈరోజు వచ్చేసి కట్ చేసే బ్లౌజ్ ఇది. అయితే ఇది ఫ్రిన్స్ కట్, ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా చెప్తాను, కట్ చేసేసుకోండి ఓకేనా. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఇది అనేది ఇలా వేసేసుకోవాలి. ఇలా 2 మడతలు మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుందాం. హ్యాండ్స్ తీసేసుకుంటే మనకి కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ అయితే సేమ్ అండ్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 11 ఇంచులు ఇక్కడికి ఇలా వేసేసుకొని ఇలా కూడా వేసేసుకోవచ్చు. మీకు కొలతలా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడ 3 ఇంచు కరెక్ట్ వచ్చింది. అంటే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో అని చెప్పుకోవడానికి అంతే. ఇక్కడ 1 ఇంచు కదా, 1 ఇంచు నుంచి ఇక్కడికి కొంచెం కొంచెం ఏమైనా పరాకు ఉందేమో చూసుకోండి కొలతలకి నార్మల్కి ఓకేనా. ఇది ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది సైడ్లది కూడా ఇట్లా కట్ చేసేసుకోండి. ఇట్లా ఇది హ్యాండ్స్. ఇప్పుడు మనం ఫ్రిన్స్ కట్ చేసుకుందాము. అట్లా సేమ్ 4 మడతలు వేసేసుకొని 4 మడతల తర్వాత మనం ఏం చేసుకోవాలో చెప్తాను చూడండి. 6 ఇంచులన్నర షోల్డర్, కిందికి సేమ్ 6 ఇంచులన్నర. ఇట్లా వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచు ఇలాగా. గల్లు వచ్చేసి 3.5, కింది కూడా సేమ్ 4 ఇంచులు ఇక్కడికి ఇలాగా. ఇది రౌండ్, ముందుకి రౌండ్. పొడవు వచ్చేసి నేను 15 ఇంచులు పెడుతున్నా. మనకి ఏంటి ఫ్రిన్స్ కట్ అంటే మళ్ళీ ఆ టాప్ ఇంచు పోతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఈజీగా కట్ చేసుకుందాం చూపిస్తాను. ఇట్లా ఇది సేమ్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగం కట్ చేసేసుకుందాం. ఎంత ఇప్పుడు ఇది ఫ్రిన్స్ కట్ కదా, ఎంత కట్ చేసుకోవాలో చూపిస్తాను. 3.5, ఇక్కడ 3.5 కదా, 3.5 కడ ఇదిగోండి నేను ఇక్కడ ఒకటి కరెక్ట్గా టిక్ పెట్టుకుంటున్నా. 3.5 నుంచి మళ్ళీ సేమ్ ఎంత 5 ఇంచులన్నర. అంటే నార్మల్గా మనం 2.5 పెట్టుకుంటాం. 2.5 పైకి 2.5. నేను 5 ఇంచులన్నర కాడికి ఇలా గీసుకుంటున్నా. ఇక్కడ 1.5 ఇంచు అంటే ఇంచున్నర. ఇక్కడికి 2.5 ఇలాగా. ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా గీసేసుకొని ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇలాగే ఇలా కట్ చేసేసుకుందాం. ఇంత గ్యాప్ మనకి వస్తుంది ఓకేనా. ఇలాగా అంటే ఇది కూడా కట్ చేసుకోవాలి. మనకి కుట్టు ఇట్లా పోతుంది కాబట్టి నేను ఇది వదిలేసిన ఓకేనా. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు ఇలాగా. సేమ్ ఇప్పుడు ఇది ముందు భాగం అయిపోయింది కదా, వెనుకల భాగం గల్లా చూపిస్తాను చూడండి. వెనుకల ఇంత, ఇక్కడ 3.5 మనకి సేమ్ ఈడ కూడా 3.5 తీసుకోవాలి. ఇలాగా నేను ఇలా పెట్టేస్తున్నా గల్లా నార్మల్గా.
ఇది వెనకాలది, వెనకాలకే ఉక్సులు వస్తాయి. సరేనా? ఇదిగోండి ఇది మరి కటింగ్. మిగిలిన కటింగ్ మళ్ళీ వీడియోలో పెడతా.